హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో నా సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీఈడి ఫస్ట్ సెమిస్టర్ కానీ సెకండ్, థర్డ్, ఫోర్త్ బీఈడి కోర్స్ ఎవరైతే చేస్తున్నారో మన తెలంగాణ, ఆంధ్ర నుంచి వాళ్ళకి నేను బీఈడికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అయితే నా ఛానల్లో ప్రొవైడ్ చేస్తానండి. మనకు రికార్డ్స్కి సంబంధించి కానీ, టీచింగ్ కానీ, ఇంటర్న్షిప్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ టు తెలుగు సిలబస్ ఎక్స్ప్లెనేషన్ కానీ, క్వశ్చన్స్ విత్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ నేను నా వీడియోస్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీఈడి చదువుతుంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. సో మనకి ఈరోజు ఈ వీడియోలో బీఈడి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి పేపర్ 6 అండి, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఉంటుంది. సో అందులో ఏంటంటే మనకి ఇది 35 మార్క్స్కి మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇందులో కంప్లీట్గా 3 యూనిట్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ యోగా అండి. అంటే ఏం లేదు, యోగా పరిచయం కానీ, యోగా నిర్వచనము, దాని లక్ష్యాలు ఏంటి, ఉద్దేశాలు, అసలు యోగా గురించి ఏం అపోహలు ఉన్నాయి, పుట్టుక, చరిత్ర, అదే విధంగా అభివృద్ధి చెందింది అనేది మనం తెలుసుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా అన్నమాట, అంటే యోగా సూత్రాలు. ఇందులో మనకి త్రిగుణ, అతహకరణ, చతుష్టయ, త్రిశరీర, పంచకోశ, అష్టచక్రాలు అనేటివి ఉంటాయి. మనం వీటి గురించి సపరేట్గా నేర్చుకొని మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు మేజర్ స్కూల్స్ ఆఫ్ యోగా, అంటే అందరికి తెలుసే కదా, పతాంజలి, అష్టాంగ యోగా, రాజయోగా, గీతా యోగాస్. మనకు గీతా యోగాస్లో జ్ఞాన, భక్తి, కర్మ, పతాంజల, హత ఇవి ఉంటాయి. సో మనం ఇది కూడా మనకి ఇందులో పతాంజలి అష్టాంగ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హఠ యోగా కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఫర్ హెల్దీ లివింగ్, యోగా అండ్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ ట్రెడిషన్ ఇన్ యోగా అన్నమాట. అంటే మనకు అది సింపుల్ అండి. మనం యోగా ఎప్పుడైనా సరే మనం ఈ యోగా పేపర్ చదువుతున్నప్పుడు, మీకు బుక్ చదువుతున్నప్పుడు అంతా సేమ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొన్నిటికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవి నేను బిఫోర్ వీడియోస్లో ఆఫ్టర్ కొన్ని చేస్తా కదా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో మనకి ఏంటంటే మన డైలీ లైఫ్లో మనకు యోగా ఏ విధంగా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, అండ్ నెక్స్ట్ దాని యొక్క యోగాలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి ఏంటిదో మనం నేర్చుకోవాలన్నమాట యూనిట్ 1లో. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్ కనుక చూస్తే యోగా ప్రాక్టీస్ అండ్ ఇట్స్ థెరప్యూటిక్ వాల్యూస్ అన్నమాట. అంటే యోగా సాధన మరియు దాని చికిత్సా విలువలు. సో అందులో మనకి సూక్ష్మ వ్యాయామం, స్థూల వ్యాయామం రెండు చాలా ఇంపార్టెంట్. మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. సో మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా, సో మనకి ఈజీగానే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం, అంత ట్రిపికల్గా అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి అంటే మనం స్థూల వ్యాయామం, సూక్ష్మ వ్యాయామం గురించి నేర్చుకునేటప్పుడు జాగ్రత్తలు కానీ, విధి విధానాలు కానీ, ప్రయోజనాలు ఇవన్నీ మనం హెడ్డింగ్స్ పెట్టి నేర్చుకోవాలి, అదేవిధంగా రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఆయుష్ యోగాసన ప్రాణాయామ యాజ్ పర్ ద ఆయుష్ కామన్ యోగా ప్రోటోకాల్ అండ్ సూర్య నమస్కారం. అంటే మనకు ఆయుష్ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారము సూర్య నమస్కారం, యోగాసన, ప్రాణాయామం మనం ఎట్లా చేస్తామో వాటి ప్రాసెస్ అన్నది నేర్చుకుంటాం మనం ఇక్కడ, దాని గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి ఏముందంటే యూనిట్ 2లో సేమ్ అదేనండి, ప్రాణాయామం చేసేటప్పుడు మనం ప్రోటోకాల్ ప్రకారం ఏ జాగ్రత్తలు పాటించాలి, దానివల్ల యూజెస్ ఏంటి, దాని విధానాలు ఏంటిది అనేది నేర్చుకుంటే సరిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రికాషన్స్, ప్రొసీజర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ధ్యానం యొక్క జాగ్రత్తలు, విధానం మరియు ప్రయోజనాలు. అంటే మనం యోగా చేసేటప్పుడు ప్రతి దానికి, అంటే చేసే ప్రతి ఒక్క ఆసనానికి, ప్రతి ఒక్క వాటికి కూడా మనకి కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. సో మనం అవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షట్కర్మ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గన్ షార్ట్గా మనకు అడగడం జరుగుతుంది షట్కర్మ గురించి. నెక్స్ట్ మనం యూనిట్ థర్డ్ కనుక చూస్తే యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషను. యూనిట్ అంటే ఆరోగ్య ప్రోత్సాహానికి యోగా ప్రాథమిక అంశాలు ఏంటి అనేది మనం యూనిట్ 3లో నేర్చుకుంటాము. ఇందులో సిస్టమ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ, అంటే మన హ్యూమన్ బాడీలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ డైజెస్టివ్, ఇంకా రెస్పిరేటరీ కానీ, నెక్స్ట్
మనకి ఇక్కడ నర్వస్ సిస్టము, గ్లాండ్యులర్ సిస్టము అంటే అదే జీర్ణ, శ్వాసకోశ, అస్థిపంజర, విసర్జన, గ్రంథుల వ్యవస్థ వీటి గురించి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది సెకండ్ క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేచర్ సెంటర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగిక్ డైట్. మనకి యోగిక్ డైట్ గురించి ఖచ్చితంగా అడుగుతారు థర్డ్ యూనిట్ నుంచి అయితే. సో నేను మీకు వీటికి అసలు ఏ విధంగా ఎగ్జామ్ పేపర్లో మనం ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే మనకు గుడ్ స్కోర్ వస్తుందో నేను ముందు వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దినచర్య అండ్ ఋతుచర్య. మనకి యోగిక్ డైట్ అండ్ దినచర్య, ఋతుచర్య వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు షార్ట్ క్వశ్చన్స్లో అడగవచ్చు, అదేవిధంగా లాంగ్ క్వశ్చన్స్లో కూడా మనకు అడగవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఒత్తిడి మరియు దాని పరిమాణాల యోగిక్ అంటాం. అంటే స్ట్రెస్ని మనం యోగా ద్వారా స్ట్రెస్ ఎట్లా మేనేజ్మెంట్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా టువర్డ్స్ హెల్త్ అండ్ డిసీజెస్. ఆరోగ్యం మరియు వ్యాధుల పట్ల యోగా యొక్క సమగ్ర విధానం గురించి మనం నేర్చుకోవాలి. అంటే మన ఆరోగ్యాన్ని కానీ లేకపోతే వ్యాధులని మనం కంట్రోల్ చేయడానికి యోగా మనకు ఎంతవరకు ఇంపార్టెంట్ అవుతుంది, నెక్స్ట్ ఏ ఆసనము మన ఏ వ్యాధికి యూజ్ అవుతుంది అనేది కంప్లీట్ ఇందులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.